ఇక్కడ అందరి చూపు ఇగో సభాపర్వం సమస్యల తోరణం చూడుర్రి. ఒకవైపు నిరుద్యోగుల ఆందోళనలు, మరోవైపు రైతుల ఆత్మహత్యలు, వాటికి తోడు కరెంటు కోతలు, తాగునీటి వెతలు, బదిలీలపై అక్రమాలపై రోడ్డెక్కుతున్న ఉద్యోగులు, పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగక ఆందోళనలో అన్నదాతలు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు, నేతన్నల బలవన్మరణాలు, రోజుకో సమస్య ముందుకొస్తున్న తరుణంలో నేటి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4 అంచెల కంచెల నడుమ నేటి అసెంబ్లీ సమావేశాలు, పోలీసుల భారీ బందోబస్తు, 25న పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్. ఏంది గతి తప్పిన పాలన, మొద్దు నిద్రలో ప్రభుత్వం, అన్ని వర్గాలు రోడ్లపై, 30 నుంచి 40% రైతులకు రుణమాఫీ రానేలేదు, విద్యుత్ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది, ఫస్ట్కే జీతాలు ఇస్తామన్నారు, నెలల కొద్ది జీతాలు, బీహారీ బ్యాచ్ అన్నారు, వాళ్ళకే కీలక పదవులు, 8,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు 2 నెలలుగా జీతాలు లేవు, దాదాపు 1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లోనే, నెల దాటిన రైతు బీమా చెక్కులు అందడం లేదు. మీడియా ఇష్టాగోష్ఠిలో మాజీ మంత్రి హరీష్ రావు మిత్తిపై తప్పుడు లెక్క. ఏంది కట్టేది 2,000 కోట్లు, చెప్పేది 7,000 కోట్లు, వడ్డీలపై లెక్క తప్పిన సీఎం, అప్పులపై బీద ఆరోపులు, గత ప్రభుత్వ అప్పులపైనే అదే తప్పుడు ప్రచారం, 10 ఏళ్ల ఆర్థిక వృద్ధి మరవద్దంటున్న నిపుణులు, 2.5 రేట్లు పెరిగిన తెలంగాణ తలసరి ఆదాయం, జీడీపీ, పన్ను రాబడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక సర్కారు వైఫల్యాలే సమరమే, అసెంబ్లీలో బీఆర్ఎస్ వ్యూహం ఇదే, కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల అమలుకు పట్టు, నిరుద్యోగ సమస్యలపై నిలదీత, రుణమాఫీపై రణం, బడ్జెట్ సెషన్లో చర్చకు ఒత్తిడి తేనున్న ప్రధాన ప్రతిపక్షం, నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం, కేసీఆర్ దిశానిర్దేశం. అర్థమైందా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభలో గిట్లా అడుగు పెడితే సమస్యలు ఇట్లా తాండవిస్తున్నాయి, ఘోరంగా ఉన్నాయి. ఏమైపోతుంది నా తెలంగాణ, ఎటు పోతుంది నా తెలంగాణ, నాశనానికి తెలంగాణ దారితీస్తుందా, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దే తెలంగాణను ఇట్లా ఎందుకు అయిపోతుందని మనం అందరం ఆలోచింపజేసే పరిస్థితులు. రైతులు, నేతన్నలు, దాంతోపాటు ఆటో కార్మికులు, ఇటు నిరుద్యోగులు, ఇటు మరోవైపు నిత్యావసర ధరలు, ఏంది తెలంగాణలో భగ్గుమంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయ అంశంగా మారిపోయినాయి. ఈ సమస్యలన్నీ సభాపర్వంలో మాట్లాడితే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమరంలో ఏం జరుగుతుంది అనేది చాలా ఉత్కంఠగా మారిపోతున్నది.